నేను మీ ఆదిగోళ శేఖర్, మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. ఎంబీబీఎస్ అడ్మిషన్లు అన్ని ముగిసిపోయాయి. ఇక అడ్మిషన్లకు ఏమాత్రం అవకాశం లేదనుకుంటున్న దశలో ఎవరు ఊహించని ఒక శుభవార్త అయితే వచ్చింది. అదేంటో తెలుసుకునే ముందుగా ఒక విన్నపం. ఇప్పటిదాకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నీట్కి సంబంధించిన సమాచారం, ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన సమాచారం, ఏదైనా ఒక చిన్న అంశం కూడా మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలంటే, అది వివరంగా సరళంగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, ఎంబీబీఎస్ అడ్మిషన్లన్నీ నవంబర్ 6వ తారీఖుతో ముగించాలనేది ముందుగా ఉన్న నిబంధన. ఈ మేరకు ఇక మొత్తం అడ్మిషన్లు అన్ని ముగిసిపోయాయి. స్టే వేకెన్సీ రౌండ్ లో 1-2 సీట్లు మిగిలిపోయినా కూడా ఇక అవి భర్తీ అయ్యే అవకాశం లేదు అనుకుంటున్న దశలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ మన రాష్ట్రానికి కొత్తగా కొన్ని సీట్లని మంజూరు చేసింది. 6వ తారీఖున, అదే అడ్మిషన్ చివరి తేదీన 6వ తారీఖునే కోనసీమ మెడికల్ కాలేజీకి 50 సీట్లు, అలాగే మన రాయలసీమలోని విశ్వభారతి మెడికల్ కాలేజీకి 100 సీట్లు మంజూరు చేస్తూ ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది. అయితే అడ్మిషన్లు ముగిసిపోయిన తర్వాత వచ్చిన ఈ అనుమతుల వల్ల ఉపయోగం ఉంటుందా, ఈ సంవత్సరం అసలు ఆ సీట్లు భర్తీ అవుతాయా కావా అనే అనుమానం చాలా మంది వ్యక్తం చేశారు. అయితే ఆల్ ఇండియా స్థాయిలో కూడా, ఆల్ ఇండియా కోటాలో కూడా కొన్ని సీట్లు మిగిలిపోయిన పరిస్థితుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక కొత్త ఆర్డర్ అయితే ఇచ్చింది. మళ్ళీ మిగిలిపోయిన సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతిని మంజూరు చేసింది. దీంతో ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ప్రక్రియ నడుస్తూ ఉంది. ఇదే క్రమంలో రాష్ట్రాల్లోని కొత్తగా మంజూరైన సీట్లని భర్తీ చేయడానికి కూడా ఆయా హెల్త్ యూనివర్సిటీలకు ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే మన రాష్ట్రానికి మంజూరైన సీట్లు, నేను గతంలో కూడా చెప్పాను, మన రాష్ట్రానికి కూడా కొత్త సీట్లు మంజూరయ్యాయని. అందులో కోనసీమ మెడికల్ కాలేజ్ అమలాపురంలో 50 సీట్లు, విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో 100 సీట్లు వచ్చాయని కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు ఇందులోని సీట్లు కూడా భర్తీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మొదటి విడతగా ఇందులో మేనేజ్మెంట్ సీట్లకి, అంటే ఆయా కాలేజీలకు వచ్చిన మేనేజ్మెంట్ సీట్లకి భర్తీ కోసం నిన్ననే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి ఒక కండిషన్ అయితే పెట్టింది. ఎవరైతే మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తు చేయాలనుకుంటున్నారో, వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు 3 లక్షల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలని నిబంధన విధించింది. దీన్ని తిరిగి ఇస్తారు, రీఫండబుల్ డిపాజిటే ఇది. ఎవరైనా సీటు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజీలో చేరాలి. సీటు వచ్చి కాలేజీలో చేరకపోతే మాత్రం ఆ డబ్బులు రీఫండ్ ఇవ్వరు, కానీ మిగతా వాళ్ళకైతే రీఫండ్, సీటు రాకపోయినా ఖచ్చితంగా ఆ డబ్బులు అయితే వెనక్కి అయితే ఇస్తారు. దీనికి సంబంధించి 21వ తేదీ నుంచి 24వ తేదీ దాకా వెబ్ ఆప్షన్స్ కి అవకాశం కల్పించారు. 25వ తేదీన దీని ఫలితాలు అయితే వెల్లడిస్తారు. ఇక కన్వీనర్ కోటా సీట్లు భర్తీ సంబంధించి కూడా ఈరోజు రేపు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అన్ని సిద్ధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాయి. పెద్ద సమస్య కాదు అది. ఎప్పుడైనా ఏ నిమిషాలైనా కూడా ఆ రిజల్ట్స్ ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మనం ఊహించిన విధంగా ఈసారి మరి 150 సీట్లు మన రాష్ట్రానికి దక్కాయి. అవి కూడా ఈ సంవత్సరమే భర్తీ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మెడికల్ విద్యార్థులందరికీ, ఎవరైతే ఎదురు చూస్తున్నారో సీట్ల కోసం, అందరికీ శుభవార్తనే చెప్పాలి. నమస్తే.